సో వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. CDP1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు మన యంగ్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సో వెంటనే ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వండి. సో రాబోయే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయేటువంటి ఈ యొక్క నోటిఫికేషన్లో మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దుతాము. సో ఇలా మనము ఈరోజు ఒక అంశాన్ని చూద్దాము. దానికి సంబంధించినటువంటి దాంట్లో సో ప్రసూతి ప్రయోజనాల చట్టం. ఓకే, ప్రసూతి ప్రయోజనాల చట్టం, దీన్ని మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అంటాం. ప్రసూతి ప్రయోజనాల చట్టాన్ని మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అంటాము. సో ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేటువంటిది మొదటిసారిగా 1961 సంవత్సరంలో చేశారు. తర్వాత దీన్ని ప్రసూతి ప్రయోజనాల సవరణ చట్టము, దీన్ని మనకి ఎప్పుడు సవరించారంటే 2017 సంవత్సరంలో సవరించడం జరిగింది. సో అంటే ఈ ప్రసూతి ప్రయోజనాల చట్టం ఏం తెలియజేస్తుంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 42వ అధికరణలో మనకి ఏం చెప్తుంది అని అంటే ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉన్నటువంటి 42వ అధికరణ మహిళలకి గర్భిణీ స్త్రీలకి బాలింతలకి ప్రసూతి ప్రయోజనాలని అందించాలని తెలియజేస్తుంది. సో రాజ్యాంగంలోని ఆ అంశాన్ని అధికరణ అమలు చేయడంలో భాగంగా మొదటిసారిగా 1961వ సంవత్సరంలో ఈ యొక్క చట్టాన్ని చేశారు. అలానే దీన్ని 2017 సంవత్సరంలో సవరించడం జరిగింది. సో 1961వ చట్టం ప్రధానంగా ఏ అంశాన్ని తెలియజేస్తుంది అంటే సో మనకి 12 వారాల వేతనంతో కూడినటువంటి సెలవులని గర్భిణీ స్త్రీలకు అందించాలి అని తెలియజేస్తుంది. మొదటి 2 సజీవ కాన్పులకి 2 లైవ్ బర్త్స్కి అని అంటాం. అలానే సో అదే అంశము 2017 చట్టానికి వస్తే ఈ 2017 చట్టాన్ని మనకి అంటే ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961ని 2017లో సవరించడం జరిగింది. ఈ సవరణ చట్టం అనేటువంటిది మనకి 2017 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. సో ఈ చట్ట ప్రకారం ఏంటి అని అంటే మనకి 12 వారాల వేతనంతో కూడినటువంటి సెలవులని కాస్త 26 వారాల వేతనంతో కూడినటువంటి సెలవులుగా పెంచడం జరిగింది. ఓకే, 26 వీక్స్ పెయిడ్ లీవ్స్. ఇది ఎప్పటి వరకు 2 సజీవ కాన్పుల వరకు మాత్రమే దీన్ని అమలు చేస్తున్నారు. ఒకవేళ థర్డ్ చైల్డ్ కనుక పుట్టినట్లయితే దానిని 12 వారాల వేతనంతో కూడినటువంటి సెలవునిగా ఇస్తున్నారు. థర్డ్ చైల్డ్ అయితే 12 వారాల వేతనంతో కూడినటువంటి సెలవుని. ఒకవేళ మనకి అడాప్షన్ తీసుకున్నా కూడా అంటే దత్తత తీసుకున్నటువంటి సందర్భంలో కూడా 12 వారాల వేతనంతో కూడినటువంటి సెలవులని అందించడం జరుగుతుంది. అలానే ఈ చట్ట ప్రకారము మనకి మహిళలకి 3,500 రూపాయలు 2017 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారము 3,500 రూపాయలని బోనస్ గా అందించడం జరుగుతుంది. ఓకే, సో అలానే